హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమిలాస్ వ్లాగ్స్. జూట్ క్లాత్ని రౌండ్ షేప్లో కట్ చేశాను. సాటిన్ రిబ్బన్ని 5 సెంటీమీటర్స్లో కట్ చేసి షైనీ సైడ్ కాకుండా ఇంకో సైడ్లో వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేశాను. ఎక్స్ట్రా రిబ్బన్ అలానే ఉంచాలి, కట్ చేయని అవసరం లేదు. వీడియోలో చూపించినట్టు రెడీ చేసిన సాటిన్ పీసెస్ని జూట్ క్లాత్కి స్టిక్ చేశాను. ఫస్ట్ లైన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ లైన్ 2 సాటిన్ పీసెస్ మధ్యలో స్టిక్ చేశాను. వీడియోలో చూపించినట్టే సాటిన్ పీసెస్ 2 సాటిన్ పీసెస్కి మధ్యలో స్టిక్ చేస్తేనే ఆసనం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రెడీ అయిన తర్వాత మధ్యలో వెల్వెట్ క్లాత్ని స్టిక్ చేశాను. వెల్వెట్ క్లాత్ చుట్టూ లేస్తో డెకరేట్ చేశాను. సాటిన్ పీసెస్ ఎడ్జెస్లో స్మాల్ సైజ్ హాఫ్ పర్ల్స్తో డెకరేట్ చేశాను. చాలా అందంగా కనిపిస్తున్న అమ్మవారి ఆసనం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓవెల్ షేప్లో కూడా ఇంకో ఆసనం రెడీ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.